తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం జోరందుకుంది. రెండో రోజు హేమీలు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, ఈ రోజు ఎవరెవరు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు? మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? హరీష, ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల ఘట్టం అయితే ఈ రోజు మంచి రోజు కావడంతో ఈరోజు చాలా మంది అభ్యర్థులు అయితే నామినేషన్ వేస్తున్నారు. నిన్న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ నిన్న కూడా కొంతమంది వేశారు. ఈ రోజు మాక్సిమం మెంబర్స్ అంతా కూడా ఈ రోజు వేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు తరపున కుప్పంలో ఆయన భార్య నారా భువనేశ్వరి 1:27 ముహూర్తం ప్రకారం నామినేషన్ వేస్తున్నారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ కూడా 12:10 హిందూపురంలో నామినేషన్ వేస్తున్నారు. ఏదైతే ఇక్కడ కేసినేని చిన్ని విజయవాడ సెంటర్లో కూడా ఆయన ఏదైతే ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి తరపున దాదాపు 40 మంది అసెంబ్లీ అభ్యర్థులు అయితే ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు. 4-5 పార్లమెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్ వేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు మంచి రోజు అని చెప్తున్నారు. అందరూ కూడా ముహూర్తం ప్రకారం నామినేషన్ వేస్తున్నారు. ఈ రోజు తప్పితే 22వ తారీఖు మంచి రోజు ఉందని కూడా చెప్తున్నారు. అందరూ కూడా శకునాలు అన్ని చూసుకొని నామినేషన్ల ప్రక్రియ అయితే జోరుగా వేస్తున్న పరిస్థితి ఉంది. టీడీపీ అభ్యర్థులకు ఇప్పుడు వరకు కూడా ఏదైతే బీఫామ్లు అయితే అందజేయలేదు. 21వ తారీఖున చంద్రబాబు బీఫామ్లు అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ప్రస్తుతానికి నామినేషన్ వేస్తున్నారు. నామినేషన్ వేసిన తర్వాత 25వ తారీఖు లోపున బీఫామ్ ని అందించే వెసులుబాటు అయితే ఉంది. ఈ నేపథ్యంలో తర్వాత బీఫామ్లు అందజేస్తారు. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరు కూడా నామినేషన్లు వేస్తూ ఏదైతే ఒక డమ్మీ నామినేషన్ కూడా వేస్తున్నారు. తమ కుటుంబ సభ్యుల చేత డమ్మీ నామినేషన్ కూడా వేయించే ప్రక్రియ అయితే జరుగుతుంది. నామినేషన్ల ప్రక్రియ అంతా వైభవంగా చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా భారీ ఎత్తున ర్యాలీలు ఏదైతే ర్యాలీలతో సహా హాజరవుతున్నారు. వేలాది మంది బల ప్రదర్శనగా వెళ్లి నామినేషన్ వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రెండు పార్టీలు కూడా అటు వైసీపీ ఇటు కూటమి అభ్యర్థులు కూడా పోటాపోటీగా నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒక్కొక్క చోట ఇద్దరు కూడా ఒకే సమయంలో వస్తున్న పరిస్థితి కూడా నిన్న గమనించాం. కొవ్వూరు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు టీడీపీ ఏదైతే వైసీపీ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్లో రావడం పరిస్థితుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రెండు పార్టీల అభ్యర్థులు ఒకే సమయంలో అక్కడికి హాజరు కాకుండా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ ఇచ్చే ప్రక్రియ కాకుండా కూడా పోలీసులు జాగ్రత్త తీసుకున్నారు. టీడీపీ అభ్యర్థులు మాత్రం పూర్తి స్థాయిలో ఈ రోజు అయితే 40 మంది అసెంబ్లీ అభ్యర్థులు 5-6 పార్లమెంట్ అభ్యర్థులు అయితే నామినేషన్లో దాఖలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన భార్య నారా భువనేశ్వర్ 1:27 ఆమె నామినేషన్ దాఖలు చేస్తారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న వరదరాజ స్వామి టెంపుల్లో ఆమె పూజలు నిర్వహించారు. అనంతరం రేపు కూడా ఆమె అక్కడే చంద్రబాబు జన్మదినం సందర్భంగా అక్కడ ప్రచారం నిర్వహించబోతున్నారు. హరీష, థాంక్యూ రవిచంద్.